హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా డిన్నర్ వచ్చేసి చికెన్ ఫ్రై, చికెన్ ఎగురు అనమాట. ముందుగా అయితే చికెన్ని కడిగేసుకొని నీట్గా కడిగి పసుపు ఉప్పు వేసి ఫ్రైకి ఎగురికి కలిపి స్టవ్ మీద పెట్టేశాను. ఇవి ఆల్రెడీ ఉడికిపోయాయి అన్నమాట. మనం మసాలా అయితే రెడీ చేసుకుందాము. అల్లం, చిన్నులపై, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఒక యాలక్కాయ, కొద్దిగా కరివేపాకు, కొబ్బరి అయితే యాడ్ చేశాను. వీటిని మిక్సీ పట్టుకుందాం అనమాట. ఇగురు కర్రీకి అయితే అలాగే స్టవ్ మీద ఉంచి మరి అది ఉడికినాక టమాటాలు, పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేయాలన్నమాట. నేను నూనె అయితే ఇంకా వేయలేదు. దాంట్లో ఉన్న సాల్ట్తోనే ఈ టమాటా ముక్కలు ఉడికిపోతాయి అన్నమాట. టమాటాలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇది ఇగురు అనమాట, చికెన్ ఇగురు అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడైతే చికెన్ అయితే ఫ్రై చేద్దాము. ఉడికించి పెట్టుకున్న చికెన్ని కడాయి పెట్టుకొని బాండీలో వేసుకొని ఆయిల్ వేసుకొని చికెన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. చికెన్ అయితే ఫ్రై అవుతుంది. ఈలోపు చికెన్ ఇగురులో కారం అయితే యాడ్ చేసుకుందాము. మీకు రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని మళ్ళీ 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని చికెన్ అయితే ఫ్రై అవుతుంది. లైట్గా అయితే ఫ్రై అయిందనమాట. ఈలోపు మసాలా పట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ పసుపు వేసి ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లోనే సాల్ట్ సరిపోతుంది. మీకు టేస్ట్కి తగినంతగా సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడైతే ఫైనల్గా అయితే సాల్ట్ వేసినాక మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. దీంట్లో ఇప్పుడైతే మసాలా పట్టు పక్కన మసాలాని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రై ముక్కల్లో రైస్ పెట్టేసాను. రైస్ కూడా రెడీ అయిపోతుంది. మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకుంటున్నాను అనమాట. మీకు రుచికి తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మళ్ళీ 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. లాస్ట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకోవాలి. సన్న మంట మీద ఫ్రై అవ్వాలి. ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది పొడి మసాలాతో. నా స్టైల్ అయితే నేను ఇలాగే చేస్తాను ఫ్రై. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది. చికెన్ ఇగురు కూడా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.